శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రక్తపిత్త కాస శ్వాస హిక్క రాజయక్ష్మ రోగ నిదానాలు. రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన బలమైన తిండి, మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనల రుచులు గల పదార్థాలు తినటం వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటకు వచ్చే ద్రవాలు, రసాలు ఎర్రగా రక్తపు వాసన్నే కలిగి ఉండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్తపిత్త రోగం అని పేరేర్పడింది. ఈ ద్రవాలు, రసాలు రక్తనాళాల్లోంచి కాలేయం నుండి క్లోమం ద్వారా స్రవిస్తాయి. ఈ జ్వరం చేసే రక్తస్రావక దురాక్రమణ చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్ల వాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కిళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎర్ర రంగుని భరించలేకపోవడం, జ్వరం తగ్గినప్పుడల్లా నోటిలోంచి చేపల వాసన రావడం, కనుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగుల్లో కూడా తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు. తారుమారైన కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినప్పుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారాను, కిందకు వచ్చినప్పుడు లింగయోని గుదాల ద్వారాను బయటికి వస్తుంది. శరీరం అంతటా ఉన్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది. ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడం మంచిది. కఫం ఉన్న చోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరం అంతా స్వచ్ఛమైపోతుంది. వగరైన తియ్యనైన ఔషధుల ద్వారా కఫాన్ని ఉత్పత్తి చేయవచ్చు. పులుపు, ఘాటు, వగరు గల మందుల్లో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడా వాడవచ్చు. రక్తస్రావం శరీరపు కింది భాగాల్లో ఉంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే మంగకాయను వాడాలి. ముందుగా కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా ఉండే పదార్థాలు తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో పాటు వాతకఫ దోషాలు కూడా కలిసి ఉన్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించిన ప్రయోజనం ఉండదు. అసలు ప్రక్షాళనే జరగదు. రక్తపిత్త రోగుల్లో ప్రతిలోమ రక్తస్రావం ఉన్న వారికి మంగకాయ ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలు పాడైనప్పుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరించబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలి రోజు నుంచే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడతాయి. కాబట్టి రోగం ఖచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము. కాస లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాతపిత్త కఫ దోషాలతో పాటు శరీరం లోపల చేయబడ్డ గాయాల వల్ల, లోనికి పోయిన ద్రవ్యాల వల్ల కూడా సోకుతుంది. వాతదోషం వల్ల తీవ్రంగాను, క్రమంగా ఇతరాల్లో కాస్త తక్కువగాను దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు. వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు, నోరులో బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడితేరిపోతాయి. శరీరం లోపల ఉండే వాయువులు పైకెక్కి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళాన్ని ఒత్తుతూ ఉంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరడిల్లినట్టుంటుంది. కనుగురుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుపరేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నెప్పెడతాయి. ఉద్రేకం, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేకపోతూ ఉంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినప్పుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా ఉంటుంది. ఒళ్ళంతా గగురుపాటుకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది. పిత్తద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం ఉంటుంది. గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది. మత్తు ఆవరిస్తుంది. దగ్గినప్పుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించిపోతూ ఉంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతీ నొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు ఉంటాయి. గొంతు నిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే ఉంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగురుపాటు కలుగుతాయి. పోరాటాలలో, వ్యాయామాలలో అజాగ్రత్తగా శక్తికి మించి పాల్గొంటే ఛాతీ లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త, కఫాలు మూడు ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలిసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో ఉంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నప్పుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది.
శరీరం అంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తర్వాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల మోకాళ్ళ నొప్పులు జ్వరపు వేడితో పాటు పెరుగుతాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతూ ఉండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గొడగొడ ధ్వనులు, ఉమ్మినా, వాంతి చేసుకున్న, బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది. అప్పుడు రోగి దగ్గినప్పుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపచ్చగా, ఎర్రని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంది. చీము కూడా పడుతుంది. నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెనెవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు, చల్లటిది ఒకమారు తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది. ఉన్నట్లుండి ముఖం కాంతివంతంగా గాజు వలె నున్నగా అవుతుంది. కన్నుల్లో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతుల్లో గాయాల వల్ల వచ్చిన దగ్గైతే చికిత్స ప్రారంభ దశలో ఉండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులను కూడా తొలి దశలో అయితే రోగ విముక్తులను చేయొచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగ లక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరిపోతాయి. శ్వాస నిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపరచడం వల్ల కూడా ఇది రావచ్చు. అమాతిసారం, వమనం, పచ్చకామెర్లు, ధూళి, అసహ్యత, పొగ, గాలి తెరల్లో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్య రసాలు, సంధులపై హింస్రక దాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, చిన్న, మహా, ఊర్ధ్వ అనే 5 రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధించబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై, నాళాలపై, గుండెపై బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్ధకం, కణతల వద్ద పగుళ్లు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం, లోలోన ఉద్రేకించిన వాయువుల శ్వాస నాళాలలో వెనుకకు ముందుకు పరుగెడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను క్షుద్రశ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిట బట్టి వాటి పక్కలలో అతినొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిండి కూతలు, వెక్కిళ్ళు, పడిసం, ముక్కువాపు వస్తాయి. కఫం పైకి పోయినప్పుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది. కానీ అది పోగానే కాసేపు ఊపిరాడుతుంది. పడుకునుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం, నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రులు కాళరాత్రులు అవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థపడుతున్న రోగి వణుకుతూ ఉంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ. బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చు. తీక్ష్ణమైన జ్వరం, కంపనం ఉన్న వారిని చలవ ద్వారా రోగముక్తులను చెయ్యలేము. మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలు బద్దలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పుతుంది. నడుముకి లోపలంతా మండుతుంది. కళ్ళు పైకెత్తి చూడలేరు. అవి గిరగిరా తిరిగిపోతున్నట్లు అనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎర్రబడిపోతుంది. మలబద్ధకం ఉంటుంది. నోరంతా పొడిగా ఉంటుంది. అతివాగుడు, పలవరింతలు, తెలివి తప్పుట ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ముఖం పాలిపోతుంది. లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తాయి. అవి ఎద్దు రంకెల్లా ఉంటాయి. తర్వాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనుల్లో, ముఖంలో ఏది అర్థం కానప్పుడు కలిగే గాభరా కనిపిస్తుంది. మలమూత్రాలు ఆగిపోతాయి. మాట పడిపోతుంది. ఊర్ధ్వ శ్వాస రోగికి నిశ్వాస ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్లే ఉంటాడు. అది లోపలికి గాలి వెళ్తున్నట్లే ఉంటుంది. పైకి రాదు. కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్ని, చీముని కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటు ఇటు ఎటో తెలియనట్టు తిరుగుతాడు. సంధులు నొప్పి పెడుతున్నాయని మూలుగుతాడు, అరుస్తాడు. కానీ ధ్వని బయటికి రాదు. ఈ బాధలన్నింటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అది మరీ ముదిరిపోకుండా ఉంటేనే ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం. హిక్కా ముందుగా గాలి, ఆకలి ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడంతో సోకుతుంది. ఇందులో భక్ష్యోద్భవ, క్షుద్ర, యమల, మహతి, గంభీర అనే రకాలున్నాయి. మొదటి రకం తొందరగా గట్టి ఘాటు పదార్థాలను ముందు వెనక చూసుకోకుండా మేసేయడం వల్ల వస్తుంది.
ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా ఉన్నప్పుడు నోట్లోకి తొయ్యబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు. వాయువు రెచ్చగొట్టబడగానే చిన్న చిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్రహిక్కా వస్తుంది. బోర ఎముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి తీవ్రత ఉండవు. తర్వాత రకమైన యమలాజంటల్లో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా ఉండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతూ ఉంటుంది. తల మెడ తిరుగుతాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవలింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు ఉంటే రోగం ముదురుతోందని గ్రహించాలి. మహతీ వెక్కిళ్లలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు కిందికి జారిపోతాయి. కణతలు లోతుకి పోతాయి. కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది. గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము నాభిలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం అంటే ముందుకి లొంగకపోవడం దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవలింతలు, అంగాలు కుదుపు ఉంటాయి. జాగ్రత్తగా ఓపికగా చికిత్స చేస్తే దీని రూపుమాపవచ్చు. హిక్కా, క్షయలు ప్రాణాంతకాలు. ఇతర రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిబోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒకరోజు నిర్లక్ష్యం చేసిన ప్రాణాంతకాలవుతాయి. రాజయక్ష్మ క్షయరోగాల్లో తొలి జబ్బు పాత రోజుల్లో నక్షత్రాలకి, చంద్రునికి, రాజులకి, బ్రాహ్మణులకి ఎక్కువగా సోకేది కాబట్టి దానికి ఆ పేరు పెట్టబడింది. దీనికి క్షయ అని, రోగరాట్ అని, శోష అని కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం, వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణిచిపెట్టడం, శుక్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తిని, బలాన్ని వృధా చెయ్యడం, అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమం అదుపు లేకుండా తినడం, త్రాగడం. పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదిరిపోతుంది. అనవసరాలు హానికరాలైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాల్లో పేరుకుపోతుంది. సంధుల్లో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అప్పుడు ఈ రోగం కవాటాలను మూసి కానీ, వాచేలా చేసి కానీ నరాలను చెడగొడుతుంది. అప్పుడు గుండె, దాని పక్క కింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఈ రోగ లక్షణాలు పడిసం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగకారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడట, తిండి సహించకపోవట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చెయ్యలేకపోవడం, స్వచ్ఛతలో అతి వ్యగ్రత, ఎంత శుభ్రంగా ఉన్నదైనా అపరిశుభ్రంగా ఉందని అరవడం, తన భోజన పాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తల వెంట్రుకలను, గడ్డి పరకలనున్నాయని అనుమానించి ఏరుతూ ఉండడం, వెక్కిళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినా బాగులేవనడం. ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కన్నులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలనిపిస్తుంది. మధ్య మాంసాలు కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కళలు వస్తాయి. నిర్మానుష్య గ్రామాలు, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు ఇలాంటివన్నీ కళ్ళలోకి వస్తూ ఉంటాయి. గోళ్ళు, ఎముకలు, జుట్టు అసహజమైన వేగంతో పెరుగుతాయి. శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో 11 రుగ్మతలు బయటపడతాయి. పడిసం, శ్వాసకృచ్ఛం, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగ ఊపిరి, అంగాల్లో అతి నీరసం, వాంతులు, జ్వరం, ఛాతీ నొప్పి ఇవి వచ్చిన తర్వాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి. వాత ప్రకోపం వల్ల కణతలు, అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడిలోకి లోనవుతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాల్లో మంట, అరికాళ్లలో, చేతుల్లో మంట, నొలుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి. నోటి నుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాస కృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫన్ రసాలు అతిగా ఊరి నిలిచిపోయి అన్ని నాళాలపై పూతగా ఏర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతు నిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదిరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా ఉంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవి అతని శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చెయ్యవు.
దాంతో రోగి క్షీణించిపోయి కాళ్ళు చేతులు చీపురు పుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురు పుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడ్డా మందుల ద్వారా, చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు. దేహంలో జఠరాది రసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నిరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురు పోయి వణుకుతుంది. వాత ప్రకోపంలో శరీరకాంతి నాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతు భాగం బార్లీ గింజ రూపంలో రంగులో వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతూ ఉండడం సూచనలు. పిత్త ప్రకోపం ఉన్న క్షయరోగికి గొంతు తాలుపు మండుతున్నట్లుంటాయి. కఫ లక్షణాలైన తలతిప్పు కనుల ముందు చీకటి తెరలో కూడా కనిపించవచ్చు. ఏది ఏమైనా కాళ్ళు చేతులు చీపురు పుల్లల వలె కాకముందైతే చికిత్స చెయ్యవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.